అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. స్కిజోఫ్రీనియా అపోహాలు కాదు, నిజం తెలుసుకుందాం. కొంతమంది స్వరాలు వినిపిస్తున్నాయి అంటారు, ఇతరులకు కనిపించిన దృశ్యాలు చూస్తారంటారు. ఇది పిచ్చితనమా? లేదు, ఇది ఒక వ్యాధి. సో స్కిజోఫ్రీనియా అంటే ఏమిటో తెలుసుకుందాం ఈరోజు. స్కిజోఫ్రీనియా అనేది మెదడుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. ఇది వ్యక్తి ఆలోచనలను, భావాలను, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఇది రెండు మనస్తత్వాలు కాదు, ఇది బలహీనత కాదు, ఇది చెడు పెంపకం వల్ల రాదు. ఇది చికిత్స చేయదగిన వైద్య సమస్య. సో ఈ వ్యాధులు ఏమవుతుంది, మెదడు నిజం, ఊహ మధ్య తేడా గుర్తించలేకపోతుంది. అందువల్ల వ్యక్తికి ఇతరులకు వినిపించని గొంతులు వినిపించవచ్చు, నిజం కాని నమ్మకాలు కలగవచ్చు, ఆలోచనలు గందరగోళంగా ఉండవచ్చు, భావాలు తగ్గిపోయినట్టు అనిపించవచ్చు. ఇవన్నీ ఆ వ్యక్తికి నిజంగానే జరుగుతున్నట్టే అనిపిస్తాయి. సో సాధారణ లక్షణాలు చూద్దాం. 1, నిజం కాని అనుభూతులు, అంటే గొంతులు వినిపించడం, అనుమానాలు, భ్రమలు. 2, సాధారణ లక్షణాలు కనిపించకపోవడం, ఒంటరిగా ఉండడం, ఆసక్తి తగ్గడం, మాట్లాడటం తగ్గిపోవడం. 3, ఆలోచన సమస్యలు, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపక శక్తి సమస్యలు. ఎప్పుడు మొదలవుతుంది? సాధారణంగా కౌమార దశ చివర్లో, యువ వయసులో ప్రారంభమవుతుంది. ప్రారంభ సంకేతాలు: చదువు లేదా పనిలో వెనుకబాటు, నిద్ర సమస్యలు, సామాజిక దూరం. ముందుగా గుర్తిస్తే చికిత్స చాలా బాగా పనిచేస్తుంది. సో స్కిజోఫ్రీనియాకు చికిత్స ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. చికిత్సలో మందులు, కౌన్సిలింగ్, కుటుంబ సహకారం ఉంటాయి. సరైన చికిత్సతో చాలా మంది సాధారణ జీవితం గడుపుతారు. మందులు అకస్మాత్తుగా ఆపకూడదు. ముఖ్యమైన అపోహలు అంటే తప్పు నమ్మకాలు. స్కిజోఫ్రీనియా ఉన్నవారు ప్రమాదకరులు, లేదంటే చికిత్స ఉపయోగపడదు, ఇది పిచ్చితనం, ఇవన్నీ అపోహలు అన్నట్టు. నిజం ఏమిటంటే చికిత్సతో పరిస్థితి నియంత్రణలోకి వస్తుంది మరియు ఎక్కువ మంది హింసాత్మకులు కారు. కుటుంబం అండ్ సమాజం పాత్ర ఏంటి? 1, నిందించకండి. 2, సహనం చూపించండి. చికిత్సకు ప్రోత్సహించండి, ముద్ర వేయొద్దు. సో అర్థం చేసుకోవడమే గొప్ప సహాయం. చివరి సందేశం: స్కిజోఫ్రీనియా ఒక వ్యాధి, బలహీనత కాదు. చికిత్స ఉంది, మార్పు సాధ్యం. సో మానసిక ఆరోగ్యం కూడా ఆరోగ్యమే. మాట్లాడండి, సహాయం తీసుకోండి. విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం మరియు నమ్మకమైన ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం దయచేసి నా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.